హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నెగటివ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, ప్రతిరోజు మీరు చూస్తుంటేనే మీరు ఇంప్రూవ్ అవుతారు. కాబట్టి ప్రతిరోజు చెప్పేది ఫాలో అవ్వండి. ఓకే గైస్? సో నెగటివ్ క్వశ్చన్స్ అంటే మనం రిపీట్ చేసే యాక్షన్స్లో నెగటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఓకేనా? సపోజ్ నువ్వు కాల్ చేయవా, నువ్వు తినవా, నువ్వు మెసేజ్ చేయవా, నువ్వు రావా, ఇలా అడుగుతాం కదా. సో ఎలా అడగాలి చూడండి ఒకసారి. డోంట్ అనాలి ఫస్ట్. డోంట్ ఆస్క్, నువ్వు అడగవా. డోంట్ ఆస్క్, అడగవా. నువ్వు అనాలంటే ఏం చేయాలి? డోంట్ యూ అనాలి. తర్వాత మీరు చెప్పే వర్బ్ చెప్పాలి. డోంట్ యూ ప్లే, నువ్వు ఆడవా. నెక్స్ట్ సేమ్ డోంట్ యూ కాల్, నువ్వు కాల్ చెయ్యవా. డోంట్ యూ మెసేజ్, నువ్వు మెసేజ్ చెయ్యవా. నువ్వు మెసేజ్ చెయ్యవా. డోంట్ యూ ఈట్, నువ్వు తినవా. డోంట్ యూ ఈట్, నువ్వు తినవా. ఇలా అడగాలి. ఓకే గైస్? సో ఇక్కడ మీరు ఎన్ని వర్బ్స్ అరేంజ్ చేయగలిగితే అంత ఈజీ, అంటే మీరు అంత ఇంప్రూవ్ అవుతారనమాట ఇంగ్లీష్లో. సో ప్రతి సెంటెన్స్ని ప్రొనౌన్స్ చేయండి ప్రాపర్గా. ఒకేసారి ముక్కలుగా మాట్లాడకూడదు. ఓకేనా? సో డోంట్ యూ ప్లే, డోంట్ యూ కాల్, డోంట్ యూ మెసేజ్, డోంట్ యూ ఈట్, డోంట్ యూ గో, నువ్వు వెళ్ళవా. డోంట్ యూ కమ్, నువ్వు రావా. డోంట్ యూ రైట్, నువ్వు రాయవా. సో ఇలా అడగాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డోంట్ యూ ప్లే అన్నాను, తర్వాత ఏం ఆడవా అని అడుగుతున్నారు. పబ్జీ కదా, పబ్జీనే కదా ఎక్కువ ఆడేది. సో డోంట్ యూ ప్లే పబ్జీ. డోంట్ యూ కాల్, నువ్వు కాల్ చేయవా ఎవరికి. డోంట్ యూ కాల్ మీ, నువ్వు నాకు కాల్ చేయవా. డోంట్ యూ మీట్ మీ, నువ్వు నన్ను కలవవా. డోంట్ యూ మెసేజ్ మీ, నాకు మెసేజ్ చెయ్యవా. మీ అని అంటున్నా ఇక్కడ నేను, నాకు అని అర్థం గాయస్. డోంట్ యూ కాల్ మీ. డోంట్ యూ ఈట్, నువ్వు తినవా. ఏంటి? ఐస్ క్రీమ్. ఓకే, డోంట్ యూ ఈట్ ఐస్ క్రీమ్, నువ్వు ఐస్ క్రీమ్ తినవా. డోంట్ యూ ఈట్ నాన్ వెజ్, నువ్వు నాన్ వెజ్ తినవా. ఓకే, డోంట్ యూ గో, నువ్వు వెళ్ళవా. డోంట్ యూ గో టు కాలేజ్, డోంట్ యూ గో టు ఆఫీస్, అది ఇక్కడ రాయాలి. డోంట్ యూ గో టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్ళవా. అర్థమవుతుంది కదా? సో ఇలా అడగాలి క్వశ్చన్. ఓకే, సో పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ మనం చెప్పాం కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. చెప్పేసామా లేదా? సో ఆ ఆన్సర్స్ని ఇక్కడ చెప్పాలి మీరు. అంటే డోంట్ యూ ప్లే, నువ్వు ఆడవా అంటే నేను ఆడతాను, ఐ ప్లే అనాలి. అంటే ఇక్కడ ఐ పెట్టేసి సేమ్ వర్బ్ చెప్పాలి పాజిటివ్ ఆన్సర్లో. ఆడను అంటే ఐ డోంట్ ప్లే, ఇక్కడ ఐ పెట్టేసి ఐ డోంట్ ప్లే అనాలి. అప్పుడు ఇక్కడ ఇది రాదనమాట. ఓకేనా? డోంట్ యూ రైట్, నువ్వు రాయవా. రాస్తాను అంటే ఐ రైట్, రాయను అంటే ఐ డోంట్ రైట్. అర్థమవుతుంది కదా? సో ఇలా మీరు క్వశ్చన్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, అంటే అదే క్వశ్చన్ని పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్తో ఎలా చెప్పాలో చూస్తాం. డోంట్ యూ కాల్ మీ, నువ్వు నాకు కాల్ చేయవా. ఒకవేళ మీరు చేస్తాను అన్నారనుకోండి, ఐ కాల్, నీకు అనాలి కదా. ఐ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను. ఓకేనా? చెయ్యను అనాలంటే ఇది ఇక్కడికి రావాలి, అంటే ఐ ప్లేస్లో డోంట్ రావాలి. ఈ ఐ ఏమవుతుంది అంటే ఇక్కడికి వస్తుంది, అంటే ఐ ఏం రావాలి? డోంట్. ఐ డోంట్ ఏంటది? కాల్. ఎవరికి? నాకు. అంటే చూడండి, క్వశ్చన్లో నాకు అని ఉంటే డోంట్ యూ కాల్ మీ, నువ్వు నాకు కాల్ చేయవా. నేను కాల్ చేస్తాను నీకు. ఐ డోంట్ కాల్ యూ, నేను కాల్ చేయను నీకు. ఏమర్థమైంది? క్వశ్చన్లో నాకు అని ఉంటే ఆన్సర్లో నీకు అనాలి. క్వశ్చన్లో నీకు అని ఉంటే, నువ్వు అని ఉంటే ఆన్సర్లో నేను నాకు అని రావాలి. ఓకేనా? డోంట్ యు లైక్, నీకు నచ్చదా.
ఐ లైక్, ఐ డోంట్ లైక్. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇలా క్వశ్చన్స్ మీరే అరేంజ్ చేసుకోండి, అలాగే ఆన్సర్స్ కూడా మీరే చెప్పండి. ఫాస్ట్గా చెప్పండి, ఈజీగా ఉంటుంది మీకు. ఫాస్ట్గా చెప్పాలి, ప్లస్ డిఫరెంట్ వర్క్ ఫామ్స్తో రిపీట్ చేయాలి. రిపీట్ మీన్స్ ఒకటే క్వశ్చన్ ఉంది, దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్పండి. మీరు ఒకవేళ ఫాస్ట్గా చెప్పలేకపోతే డోంట్ యూ కాల్ మీ, డోంట్ యూ కాల్ మీ, డోంట్ యూ కాల్ మీ, డోంట్ యూ కాల్ మీ. అర్థమవుతుంది కదా. ఐ కాల్ యూ, ఐ కాల్ యూ, ఐ డోంట్ కాల్ యూ, ఐ డోంట్ కాల్ యూ. ఇలా ఫాస్ట్గా మొత్తం చెప్పాలి. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటా. రైట్, ఈరోజు చెప్పినటువంటి ఈ సెంటెన్స్ని, ఈ 3 సెంటెన్సెస్ని ఫాస్ట్గా డిఫరెంట్ వర్క్ ఫామ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు చేసే ప్రతి పని లేదా మీ ఫ్రెండ్స్ చేసేది ఏదైనా ఉందంటే మీరు అడగాలి అనుకుంటే ఇలా క్వశ్చన్ అరేంజ్ చేయండి. మీరే ఆన్సర్ చెప్పుకోండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటూనే మీరు ఇంప్రూవ్ అవుతుంటారు. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళతో ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, సో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. ఓకే, that's it for today's our class guys.